వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు పూర్తి చేశామని పద్మావతి అమ్మవారి ఆలయ ఏఈఓ దేవరాజులు తెలిపారు. తిరుచానూరు జెడ్పీ హైస్కూల్ వద్ద గల శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధ ఆలయమైన శ్రీ శ్రీనివాస ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాట్లను పూర్తి చేశారు. భక్తులు ఆకట్టుకునే విధంగా చలువ పందిళ్లను, పుష్పాలంకరణలను చేశారు. ప్రసాద వితరణకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పద్మావతి అమ్మవారి ఆలయ ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి మాట్లాడుతూ శ్రీ శ్రీనివాస స్వామివారి ఆలయంలో జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశి అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాన్ని వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం వరకు వైకుంఠ ద్వార దర్శనం అనుమతిస్తారని అన్నారు. అలాగే ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీహరి స్వామి, ఆలయ ఇన్ఛార్జ్ శ్రీహరి, సంగమేష్, ఆలయ సిబ్బంది శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానముల అనుబంధ ఆలయమైన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వెలసినటువంటి శ్రీ శ్రీనివాస స్వామి ఆలయమునందు ధనుర్మాసం పురస్కరించుకొని 10/1/2005 25 సంవత్సరమునందు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానముల వారు అంగరంగ వైభవముగా స్వామివారికి అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఉదయాన్నే ఆ వైకుంఠ ఏకాదశి రోజు ప్రాతకాలమున స్వామివారికి సుప్రభాత సేవతో మేలుకొలిపి అభిషేకాది కార్యక్రమాలన్నీ అయిన తరువాత ఉదయాన్నే 6 గంటల సమయమున స్వామివారు ఆలయ ప్రదక్షిణముగా ఉత్తర ద్వారమునకు వేయించేసి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తారు. కావున స్వామివారి భక్తులందరూ కూడా స్వామివారి దర్శనానికి విచ్చేసి స్వామివారు తీర్థ ప్రసాదములను స్వీకరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందగలరని కోరుచున్నాము. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ శ్రీనివాస ఆలయం నందు వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లన్నీ అరేంజ్ చేస్తాము. భక్తుల సౌకర్యార్థం తాగునీటి సౌకర్యము, క్యూ లైన్లు, అన్నప్రసాదాలు నిరంతరము మా ఏకాంత సేవ ముగి వరకు ఇచ్చుటకు చర్యలు తీసుకున్నాము. అలానే డిపిపి అన్నమాచార్య ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేశాము. శ్రీనివాస ఆలయం నందు ఉత్తర ద్వార దర్శనము కల్పించబడింది. భక్తులందరూ ఈ ఉత్తర ద్వార దర్శనం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. అందరూ శ్రీనివాస స్వామిని దర్శించుకొని ఉత్తర ద్వారమున స్వామి కృపకు పాత్రలవుతారని కోరుకుంటున్నాము.